శుక్రవారము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పవిత్రమైన రోజు. ఈ రోజున కొన్ని ప్రత్యేక నియమాలు నిబంధనలతో పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది జీవితంలో ఎటువంటి కొరత లేకుండా శాశ్వతమైన శ్రేయస్సు కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఈ నియమాలు దరిద్ర దేవతను దూరంగా ఉంచి మహాలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఇంట్లో పసుపు, ఉప్పు వంటి నిత్యావసర వస్తువులు అయిపోయినాయని చెప్పకూడదు. వాటిని కొనుగోలు చేయాలి లేదా తేవాలి అని చెప్పాలి. శుక్రవారం నాడు ఈ నియమాన్ని విస్మరిస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించి మహాలక్ష్మిని దూరం చేస్తుందన్న నమ్మకం. అందుకే ప్రతి ఇంటిలోనూ అన్నం కొలిచే బియ్యం పాత్రను ఎప్పుడు బోర్లించి ఉంచరాదు. బియ్యం పాత్రలను బోర్లించి ఉంచిన ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని శాస్త్రం చెప్తుంది. విడిచిన బట్టల విషయంలో కూడా జాగ్రత్త ఉంచి ఎప్పుడూ కూడా విడిచిన బట్టలను తలుపులకు లేదా హ్యాంగర్లకు వేలాడదీయకూడదు. వాటిని రెండో రోజు లేదా మూడో రోజు ధరించడం అశుభకరం. శుక్రవారం రోజు విడిచిన బట్టలు ధరించడం వల్ల దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తుందని చెప్తారు. కాబట్టి శుక్రవారం తప్పనిసరిగా శుభ్రంగా ఉతికి ఆరవేసిన వస్త్రాలను మాత్రమే ధరించాలి. అంతేకాకుండా శుక్రవారం ప్రత్యేకమైన కుంకుమ బొట్టు ధరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా పొందవచ్చు. తెల్ల వక్కలను నెయ్యిలో వేయించి వాటిని చూర్ణం చేసి ఆ మిశ్రమాన్ని కొద్దిగా కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడి కలిపి తయారు చేసినటువంటి కుంకుమ బొట్టును బొట్టుగా పెట్టుకోవాలి. స్టిక్కర్ బొట్లు ధరించడం కంటే ఇలాంటి కుంకుమ ధరించడం నవగ్రహాలు శుక్రుడు అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహానికి మార్గం సుగమం చేస్తుంది. శుక్రవారం తెల్లటి వస్త్రాలు ధరించడం చాలా మంచిది. తెలుపు రంగు శుక్రుడికి ఇష్టమైన రంగు. శుక్రుడు అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అట్లాగే శుక్రవారం వర్జం ఉన్న సమయం మౌనవ్రతం పాటించడం వల్ల ఇంట్లో ధనం సమృద్ధిగా ఉంటుందని పరిహార శాస్త్రం చెబుతోంది. అలాగే శుక్రవారము కొన్ని దానాలు చేయడం పుణ్యాన్ని, అన్నదానం, వస్త్రదానం లేదా కస్తూరిని స్నేహితులకు ఇవ్వడం వల్ల లక్ష్మీ కటాక్షం. ఇవి చేయలేనటువంటి వారు శుక్రవారం పూట ఎవరికైనా పుష్పాలు దానం లక్ష్మీ అనుగ్రహము లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.